తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుకు 63 సంవత్సరాలకు పెంచుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. గత కేసీఆర్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ వయస్సును మరో 2 ఏళ్ళు అంటే 63 సంవత్సరాల వరకు పెంచుతూ కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకోబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు సంబంధించినటువంటి జీవో సెక్రటరియట్లో వివిధ దశల్లో ముందుకు కదులుతోందని, ఇక నిర్ణయం ప్రకటించడమే తరువాయని సమాచారం. అయితే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పునే మళ్ళీ రేవంత్ సర్కార్ చేస్తున్నట్లు మనకు విమర్శలు సర్వత్రా మనకు వినిపిస్తున్నాయి. ఇలాంటి నిర్ణయాలు శ్రేయస్కరం కాదని, దీనివల్ల ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వ ఉద్యోగుల నుంచే వినిపిస్తున్న మాట. ఉద్యోగ విరమణ వయస్సును పెంచడం అంటే లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టినట్లేనని పలువురు అంటున్నారు. ప్రభుత్వానికి ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎన్ని డిమాండ్లు వచ్చినప్పటికీ ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఉద్యోగ విరమణ వయస్సును పెంచనున్నట్లు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నప్పటికీ వాటిని ప్రభుత్వం ఇంతవరకు ఖండించకపోవడం గమనార్హం. వాస్తవంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో నిరుద్యోగులే కీలక పాత్ర పోషించారు. జాబ్ క్యాలెండర్ కోసం వారు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయస్సును పెంచితే నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లడమే అవుతుంది. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో ఇప్పటికీ ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. ఈ దశలో లక్షలాది మంది యువత ఉద్యోగాల ప్రకటనల కోసం ఎదురు చూసే సమయంలో ఇలాంటి వార్తలు రావడం ఆందోళనకు చెందుతున్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. తర్వాత ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం చేస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది. 163 మంది ఉన్నారు. దయచేసి ఒక లైక్ కొట్టవలసిందిగా కోరుతా ఉన్నా. ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ వయస్సు పెంచాలనే ఆలోచన వెనుక ఆర్థిక ఇబ్బందుల కోణమే ఉందనే అనుమానం ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగ విరమణ చెందే వారికి చెల్లించే అన్ని రకాల బెనిఫిట్స్ చెల్లించే ఆర్థిక నిధులు లేకనే సమస్యను తాత్కాలికంగా పరిష్కరించుకోవడానికి, మరో సమస్యను చుట్టడానికి ప్రభుత్వం తప్పటడుగు దిశగా అడుగులు వేస్తుందని వాదం వినిపిస్తోంది. గత కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయస్సు 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచుతూ తప్పుడు నిర్ణయం తీసుకొని లక్షలాది మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టింది. గడిచిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ఈ నిర్ణయం కూడా ఒక కారణమే. నిరుద్యోగుల ఆశలను నెరవేర్చి యువతకు అవకాశాలు కల్పించాల్సినటువంటి తరుణంలో ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం సిగ్గుచేటని, ప్రభుత్వ కొలువులు 58 సంవత్సరాల వరకు చేసిన వారి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుంటుంది. ఈ వయస్సు వరకు ఉద్యోగం చేస్తే సరిపోతుంది. అయితే ఉద్యోగుల మెప్పు కోసమే లేక విరమణ చేస్తే చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించలేకనో నాటి బీఆర్ఎస్ సర్కారు 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచింది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది నిరుద్యోగుల అవకాశాలను దెబ్బతీయడంతో పాటు ఉద్యోగుల పదవి ప్రమోషన్లలో కూడా చాలామందికి అన్యాయం జరిగింది. ఈ నిర్ణయంతో నాడు ప్రభుత్వ ఉద్యోగులే కాక నిరుద్యోగ యువత కేసీఆర్ సర్కార్కి వ్యతిరేకంగా పనిచేసింది. ఇప్పుడు ఈ గుణపాఠం మరచి రేవంత్ సర్కార్ 61 నుంచి 63 సంవత్సరాలకు ఉద్యోగ విరమణ పెంచడానికి కార్యాచరణ రూపొందించడం దారుణం. ఇంతకన్నా తప్పుడు నిర్ణయం మరొకటి ఉండకపోవచ్చు. ఏళ్ల తరబడి కుటుంబాలను వదిలి అప్పులు చేసి పోటీ పరీక్షలకు రాత్రింబవళ్ళు సిద్ధమయ్యే నిరుద్యోగులకు తీరని అన్యాయం చేయడం దుర్మార్గం. ఇప్పటికే 61 ఏళ్ల వయస్సు దాకా ఉద్యోగం చేసేవారు అనేక అనారోగ్య సమస్యలతో ఉంటున్నారు. అలాంటి వారితో ప్రభుత్వ విధులు సక్రమంగా నిర్వహించే బదులు ఉరకలేసే యువతతో ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తే బాగుంటుందని, పైగా పాత వారి ఉద్యోగ విరమణ వయస్సు పెంచితే వారికి ఇచ్చే వేతనాలు లక్షల్లో ఉంటాయి. అదే కొత్త వారికి అవకాశం ఇస్తే అదే పని తక్కువ వేతనంతో చేయించవచ్చు. మరి వయస్సు మీరిన వారికి లక్షలాది రూపాయల నెలసరి వేతనం ఇస్తూ బలవంతంగా ఉద్యోగం చేయించడం ఎందుకు అనే ప్రశ్న సూటిగా వేయాల్సి వస్తే కేవలం కొందరు ఉద్యోగ సంఘాల మెప్పు కోసంతో పాటు ఉద్యోగుల
విరమణ సందర్భంగా చెల్లించాల్సినటువంటి బెనిఫిట్స్ చెల్లించే ఆర్థిక వనరులు ప్రభుత్వం దగ్గర లేకపోవడమే ఇప్పటికే ఉద్యోగ విరమణ చేసిన వారికి రావాల్సిన బెనిఫిట్స్ను చెల్లించకుండా బాండ్ల రూపంలో ఇస్తూ నెట్టుకు వస్తున్నారు. ఇలాంటి వ్యవహారంతో ఉద్యోగ విరమణ చేసే ఉద్యోగులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అందక నిర్వేదనలో ఉన్నారు. చివరి దశలో విరమణ సందర్భంగా వచ్చే డబ్బులతో ప్రశాంత జీవితం గడుపుదామనుకునే వారి ఆశలను ఇప్పటికే సమాధి చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో తప్పటడుకు సిద్ధమవుతుండటం గమనార్హం. వాస్తవానికి ఏ ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయస్సు పెంచుతున్నా వారి 100% తప్పుడు నిర్ణయమే. లక్షలాది మంది యువత భవిష్యత్తుని నాశనం చేయడమే, ప్రమోషన్ల విషయంలో ఇతర ఉద్యోగుల అవకాశాలను దెబ్బతీయడమే, ప్రభుత్వాల ఆర్థిక భారాన్ని పెంచేదే. ఉద్యోగ విరమణ సందర్భాన చెల్లించాల్సినటువంటి ఆర్థిక బెనిఫిట్స్ చెల్లించే ఆర్థిక వనరులు లేక సమస్య నుంచి తప్పించుకోవాలని చూస్తూ మరో జటిల సమస్యను ప్రజల మీదికి రుద్దడమే అవుతుంది. మరి ఇదంతా తెలిసి కూడా ఉద్యోగ విరమణ వయస్సు పెంచాలనే నిర్ణయానికి రేవంత్ సర్కార్ సిద్ధపడితే తీవ్ర వ్యతిరేకత నిరుద్యోగ లోకం నుంచి ఎదురవ్వడం ఖాయమనేటటువంటిది ఒకసారి నిరుద్యోగ ఉద్యమ మంటలు అంటుకున్నదంటే ఎదురుగా ఎంతటి ఉక్కు కోటాలున్నా కూలనం తెలిసిందేనని మరి సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఏదో ఒక ప్రకటన చేయాల్సి ఉందని, అప్పటిదాకా అనుమానాలు ఆందోళనలు ఉంటానే ఉంటాయని చెప్పేసి మరి మానసాని కృష్ణారెడ్డి చాలా అద్భుతంగా రాశాడు. ఇది వాస్తవం కూడా. ఇది చాలా దరిద్రం. ఇది వాస్తవానికి 63 ఏళ్ళ దాకా వాళ్ళకు చాతనే కాదు, ఎలా చేస్తారు? ప్రభుత్వం కూడా ఆలోచించాలా. వాస్తవానికి దరిద్రమైనటువంటి ఆలోచనను మానుకోవాలా. మరి యువతకు ఉద్యోగాలని ఇవ్వాలా. ఎందుకంటే వాళ్ళకు 1,20,000 1,50,000 ఇచ్చే 2 లక్షలు ఇచ్చే కన్నా వాళ్ళ విరమణ ఇస్తే వీళ్ళకు 30,000 40,000 నుంచే స్టార్ట్ అవుతుంది. బ్రహ్మాండంగా ఈ ఉరికి మరీ పనిచేస్తుంది. మరి అటువైపు ఆలోచించాలి కానీ దరిద్రమైనటువంటి ఆలోచించుకుంటా మరి యువతను తప్పుదో పట్టించేటటువంటి మార్గాన్ని ఎన్నుకుంటున్నటువంటి మరి రేవంత్ ప్రభుత్వం ఆలోచించవలసిందిగా కూడా నేను కూడా వీకేఆర్ టీవీ తరపున నేను కూడా కోరుతా ఉన్నా.